హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను ఈ షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్స్టిట్యూట్లో ఏ ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీలో ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ మంత్ 20th నుంచి జిఎస్టీ ప్లస్ టీడీఎస్ న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి ఆన్లైన్ క్లాసెస్. ఎవరైనా జిఎస్టీ లేదా టీడీఎస్ కోర్సెస్ ఆన్లైన్లో నేర్చుకోవాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకొని మీరు కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చండి. సో ఈ మంత్ 20th నుంచి మార్నింగ్ 8 to 9 PM జిఎస్టీ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. జిఎస్టీ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈవినింగ్ 8 to 9 PM బ్యాచ్కి జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా టీడీఎస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. న్యూ బ్యాచ్ అనేది ఈ మంత్ 20th నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 7 to 8 AM. సో మీరు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే సో నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చండి. అదేవిధంగా చాలామంది మనం పెన్ డ్రైవ్ వీడియోస్ కావాలి, మాకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి వీల్లేదు అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసము ఆఫ్లైన్ కోర్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే పెన్ డ్రైవ్ ఫుల్ కోర్సు జిఎస్టీ, టాలీ ప్రైమ్, టీడీఎస్ ఇవన్నీ గూగుల్ డ్రైవ్ లింక్స్ ఉన్నాయి. ప్లస్ కోర్సు మొత్తం పెన్ డ్రైవ్లో కాపీ చేసిస్తాము. మీరు పెన్ డ్రైవ్స్ పర్చేస్ చేసిన, గూగుల్ డ్రైవ్ లింక్స్ పర్చేస్ చేసిన ఫుల్ కోర్స్ ఉంటుంది దాంట్లో. సో మీరు చూసి నేర్చుకోవచ్చండి. ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం జిఎస్టీలో ప్లస్ జిఎస్టీలో ఏ సిలబస్ కవర్ అవుతుంది, టీడీఎస్లో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తామో చెప్తున్నానండి. చాలామంది కాల్ చేసి డౌట్స్ అడుగుతూ ఉంటారు, మేడం మీరు చెప్పే సబ్జెక్ట్ నేర్చుకుంటే మేము జిఎస్టీలో వర్క్ చేసుకోవచ్చా అని. కంపల్సరీ అండి, రాంగ్ అయితే ఎవరు చెప్పరు కదా. మనకి ఇండియాలో మొత్తం జిఎస్టీ సిలబస్ ఒకేలాగా ఉంటుంది. సో మొత్తం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వర్క్ చేసేటప్పుడు ఎలా యూజ్ అవుతుందో ఆ మోడల్ ప్రకారమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్లస్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు జిఎస్టీ కోర్స్ అనేది నేర్చుకుంటే మీ బిజినెస్ అకౌంట్స్ సొంతంగా మీరే మెయింటైన్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఎక్కడైనా అకౌంటెంట్గా వర్క్ చేసుకోవచ్చండి. అటు ప్రజెంట్ అయితే మీరు ఎక్కడ వర్క్ చేయాలన్నా మీరు జిఎస్టీ రిటర్న్స్ అడుగుతారు, టీడీఎస్ ఎంట్రీస్ వేయడం వచ్చా, టీడీఎస్ రిటర్న్స్ వేయడం వచ్చా అని అడుగుతారు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చండి. సో మొత్తం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలో, ఇన్వాయిసింగ్ ఎలా వేయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏ సిలబస్ కవర్ అవుతుందో చూద్దాం జిఎస్టీ. సో మీరు ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. సో జిఎస్టీలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. మనకి జిఎస్టీ బేసిక్స్ అనేది తెలియనప్పుడు మనం ఇన్వాయిసింగ్ అనేది చేయలేము. సో ఇన్వాయిస్ క్రియేట్ చేయలేనప్పుడు మనము రిటర్న్స్ ఫైల్ చేయలేమండి. కాబట్టి ఫస్ట్ మనం జిఎస్టీ బేసిక్స్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇన్వాయిస్ ఫార్మేట్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ రిటర్న్స్ ఫైలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ జిఎస్టీ? సో టైప్స్ ఆఫ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్. సో నెక్స్ట్ ఆర్సీఎం మెథడ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డీలర్స్, రెగ్యులర్ డీలర్ అంటే ఏంటి, కాంపోజిషన్ డీలర్ గురించి, అన్రిజిస్టర్డ్ డీలర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెగ్యులర్ డీలర్ అంటే ఏంటి, వాళ్ళు ఏ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి, కాంపోజిషన్ డీలర్ అంటే ఏంటి, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఆర్సీఎం మెథడ్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఈవే బిల్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నెక్స్ట్ ఐటీసీ అంటే ఏంటి, ఐటీసీ సెటప్ రూల్స్, ఐటీసీని మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా రీఫండ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ రిటర్న్స్. సో మనకైతే జిఎస్టీ రిటర్న్స్ టైప్స్ అనేవి 11 రిటర్న్ టైప్స్ ఉంటాయి. వాటిల్లో ఏ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ జిఎస్టీఆర్ 1, 3B, జిఎస్టీఆర్ 9 రిటర్న్ అనేది ఎలా ఫైల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ జిఎస్టీఆర్ 3B, జిఎస్టీఆర్ 4, 5, జిఎస్టీఆర్ 6, 7 ఆ రిటర్న్స్ అన్నీ ఎవరెవరు ఫైల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి జిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది టాలీ ప్రైమ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ జిఎస్టీఆర్ 2A, 2B అంటే ఏంటి, సో 2A, 2Bని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటిల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు జిఎస్టీఆర్ 2A నుంచి ఐటీసీ తీసుకోవాలా, 2B నుంచి ఐటీసీ తీసుకోవాలా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, ఎవరు ఫైల్ చేసుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, పేమెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వాయిసింగ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది రిటర్న్స్ ఫైల్ చేయడానికంటే ముందు.
మీరు జిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది ఎక్సెల్లో చేసుకోవచ్చు, మాన్యువల్ చేసుకోవచ్చు. కొంతమంది టాలీ ప్రైమ్, టాలీ ERP9 యూజ్ చేస్తుంటారు. సో మనము F11 ఫీచర్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీ ప్రైమ్లో మనం F11 ఫీచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఏంటి, RCM సెల్ఫ్ ఇన్వాయిసింగ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, బిల్ ఆఫ్ సప్లై ఎవరు క్రియేట్ చేస్తారు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ జిఎస్టీ సర్వీస్ ఎంట్రీస్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్టీ రిపోర్ట్స్ అనేవి ఎలా డిస్ప్లే చేయాలి, సో ఎర్రర్స్ ఏదైనా ఉంటే జిఎస్టీ ఇన్వాయిసింగ్లో దాన్ని ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము టాలీ ప్రైమ్ నుంచి జిఎస్టీ రిపోర్ట్స్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, సో JSNO ఫైల్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, JSNO ఫైల్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, మనం టాలీ ప్రైమ్ నుంచి JSNO ఫైల్ తీసుకొని జిఎస్టీ రిటర్న్స్ డైరెక్ట్గా ఎలా ఫైల్ చేసుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, లయబిలిటీ లెడ్జర్స్ అంటే ఏంటి, వాటిలో ఉండే అమౌంట్ మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, జిఎస్టీ పోర్టల్ ఎలా యూజ్ చేసుకోవాలి, జిఎస్టీ HSN SSC కోడ్స్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి, సో జిఎస్టీ రిటర్న్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, జిఎస్టీ నెంబర్స్ రాంగో రైటో ఎలా చెక్ చేసుకోవాలి, చలన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, జిఎస్టీ రీఫండ్ ప్రాసెస్ అంటే ఏంటి, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, జిఎస్టీ ఆడిట్ అంటే ఏంటి, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, టైప్స్ ఆఫ్ GSTR 9 రిటర్న్స్, సో జిఎస్టీ క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఏంటి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టీడీఎస్కి వచ్చేటప్పటికి టీడీఎస్ అంటే ఏంటి, సో టీడీఎస్ ట్యాక్స్ ఎవరెవరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, డిడక్టీ అంటే ఏంటి, డిడక్టర్ అంటే ఎవరు, సో మనం ఎలా డిడక్ట్ చేసుకోవాలి, ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ ఎలా పే చేసుకోవాలి, చలన్ ఎలా క్రియేట్ చేయాలి, రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, సో రిటర్న్ ఫార్మ్స్, డ్యూ డేట్స్, పెనాల్టీ, సో వీటన్నిటి గురించి టీడీఎస్ సర్టిఫికేట్, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి సో మీరు డీటెయిల్స్ తీసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.